అనగనగా ఒక ఊరు ఉండేది. ఆ ఊరిలో కాంతమ్మ గారు, లక్ష్మి నివాసం చేస్తూ ఉంటారు. కాంతమ్మ గారు, లక్ష్మి వాళ్ళ ఇంట్లో సమస్యల వల్ల వాళ్ళ భూములను అమ్ముకుంటారు. వాళ్ళు ఆ ఊరిలో చాలా అప్పుల పాలవుతారు. వాళ్ళకంటూ ఉన్నది వాళ్ళ సొంతిల్లు మాత్రమే. ప్రతిరోజు అప్పుల వారు కాంతమ్మ గారింటికొచ్చి ఏదో ఒక మాట అనడం వల్ల కాంతమ్మ గారి మనసు బాధపడుతూ ఉంటుంది. వాళ్ళు దురుసుగా మాట్లాడడం వల్ల కాంతమ్మ గారు, లక్ష్మి బాధపడుతూ ఉంటారు. ఇలా ఒకరోజు లక్ష్మి పొద్దున సరస్వతి మన ఇంటికొచ్చింది. ఆమె డబ్బులు ఇవ్వమని అడుగుతుంది. లేదంటే ఈ ఇంటిని తాకట్టు పెట్టుకుంటుందంట. అవునా అత్తయ్య గారు, ఎలా చేద్దామండి? ఈ ఇంటిని మామయ్య గారు ఎంతో ప్రేమతో కట్టుకున్నారు. ఇప్పుడు ఆ సరస్వతి తాకట్టు పెట్టుకుంటుంది అంటున్నారు. ఎలా అండి? అవును లక్ష్మి, ఆ సరస్వతి ఎంబడి సోము కూడా వచ్చాడు. తన డబ్బులు తనకి ఇవ్వకపోతే ఈ ఇంటిని తీసేసుకుంటా అని బెదిరిస్తున్నాడు. నాకేం చేయాలో తెలియట్లేదు లక్ష్మి. మనం కూలి పని చేసిన డబ్బులు మనం ఇంట్లో తినడానికే ఖర్చు అవుతున్నాయి అత్తయ్య గారు. మనం అంత డబ్బు ఎలా కట్టగలం? ఈ ఇంటిని మామయ్య గారు ఎంతో ప్రేమతో కట్టుకున్నారు. అవును లక్ష్మి, ఈ ఇంటిని వాళ్ళు లాగేసుకుంటారంటే నా మనసు ఒప్పుకోవడం లేదు లక్ష్మి. చాలా బాధగా ఉంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. మీరేం బాధపడకండి అత్తయ్య గారు. దేవుడు ఏదో రూపంలో మనకు సహాయం చేయకపోడు. మన అప్పులను ఖచ్చితంగా దేవుడు తీరుస్తాడు. మీరేం బాధపడకండి అత్తయ్య గారు. మీరు పడుకోండి, ఎక్కువగా ఆలోచించకండి. ఇలా లక్ష్మి కాంతమ్మకు ధైర్యం చెప్పి పడుకోబెడుతుంది. తెల్లవారుతుంది. కాంతమ్మ గారింటికి సరస్వతి, సోము వస్తారు. కాంతమ్మ గారు, కాంతమ్మ గారు. కాంతమ్మ గారు సరస్వతి, సోముకు ఏం చెప్పాలో అర్థం కాక చాలా బాధతో బయటికి వస్తారు. కాంతమ్మ గారు, మీకు డబ్బులిచ్చి చాలా సంవత్సరాలు అవుతుంది. దయచేసి మా డబ్బులు మాకు ఇవ్వండి, లేదా మేము ఈ ఇంటిని తాకట్టు పెట్టుకుంటాం. మాకు చాలా అవసరం ఉంది. మాకు డబ్బులు కావాలి కాంతమ్మ గారు. అవును కాంతమ్మ గారు, మీరు నాకంటే వయసులో చాలా పెద్దవారని మీకు మర్యాద ఇస్తున్నా. మీరు నాకు డబ్బులు ఇవ్వకపోతే ఈ ఇంటిని నేను లాగేసుకుంటా. నేను మీకు ముందే చెప్పా, నాకు డబ్బులు చాలా అవసరం ఉంది. నాకు డబ్బులు ఇవ్వండి. సరస్వతి, సోము, దయచేసి మీరు నన్ను అర్థం చేసుకోండి. నా పరిస్థితిని అర్థం చేసుకోండి. మీకు డబ్బులు ఇవ్వాలని నాకు ఉంది, కానీ నా దగ్గర అంత డబ్బు లేదు. నేను ఎలా ఇవ్వాలో నాకు అర్థం కావట్లేదు. ఈ ఇంటిని మా ఆయన ఎంతో ప్రేమతో కట్టుకున్నాడు. మీరిప్పుడు లాగేసుకుంటా, తీసేసుకుంటా అంటే నేను ఏమైపోవాలి చెప్పండి. అదంతా మాకు అనవసరం కాంతమ్మ గారు. ముందు మీరు మాకు డబ్బులు ఇచ్చి మాట్లాడండి, లేదా ఈ ఇంటిని లాగేసుకుంటాం. సరస్వతి అక్క, దయచేసి మీరు అలా మాట్లాడకండి. సోము అన్నయ్య, ఇంకా కొన్ని రోజులు ఆగండి. మా దగ్గర ఇప్పుడు అంత డబ్బు లేదు. దయచేసి మీరు ఈ ఇంటిని లాగేసుకోకండి. ఇది మా మామయ్య ఎంతో ప్రేమతో కట్టించుకున్నాడు. దయచేసి మమ్మల్ని అర్థం చేసుకోండి. ఇంకా ఎన్ని రోజులని అర్థం చేసుకోవాలి చెల్లమ్మ? ఇక అర్థం చేసుకోవడాలు ఏమీ లేవు. ఈ ఇల్లు ఈ రోజు నుండి మా సొంతం. మీరు ఈ ఇంట్లో నుండి వెళ్ళండి. అవును కాంతమ్మ గారు, ఇది ఈ రోజు నుండి మా సొంతం. మీరు మీ డబ్బులు కట్టి ఈ ఇంటిని తీసుకోండి. అప్పటి వరకు ఇది మా సొంతం మాత్రమే. ఈ ఇంట్లో మీరు ఉండడానికి వీల్లేదు. అక్క, దయచేసి అలా మాట్లాడకండి అక్క. మాకంటూ ఉన్నది ఒక్కిల్లు మాత్రమే. మీరు ఇప్పుడు మీ ఇంట్లో నుండి వెళ్ళగొడితే మేము ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి. దయచేసి మీరు అలా చేయకండి అక్క. మీరు ఎక్కడికైనా వెళ్ళండి, ఈ ఇంట్లో మాత్రం ఉండడానికి వీల్లేదు. సరే, మేము వెళ్ళిపోతాం. ఈ ఇంటిని మాత్రం మీరు చాలా జాగ్రత్తగా చూసుకోండి. మీ డబ్బులు మీకిచ్చి ఈ ఇంటిని నేను మళ్ళీ తీసుకుంటా. అలా చెప్పి కాంతమ్మ గారు అక్కడి నుండి వెళ్ళిపోతారు. అత్తయ్య గారు, అలా ఇంటిని తీసేసుకోమని ఎందుకు చెప్పారండి? కొద్దిసేపు బతిమలాడితే వాళ్ళు కొన్ని రోజులు ఆగేవారేమో. లేదు లక్ష్మి, వాళ్ళు వినేలా లేరు. అందుకే నేను ఆ ఇంటిని తీసుకోమని చెప్పా. అయినా వాళ్ళు మనకు ఒక ఛాన్స్ ఇచ్చారు కదా. మనం డబ్బులు వాళ్ళకి ఇస్తే మన ఇంటిని మనకు తిరిగిస్తా అన్నారు కదా. అత్తయ్య గారు, ఒక నిమిషం ఆగండి. ఏమైంది లక్ష్మి? అత్తయ్య గారు, అక్కడ ఒక మొక్క ఎండిపోయి ఉందండి. ఆ మొక్కకు నీళ్లు పోసి వెళ్దాం. అవునా లక్ష్మి, సరే వెళ్ళి నీళ్లు తీసుకురాపో. ఆ మొక్కకు నీళ్లు పోసి వెళ్దాం. లక్ష్మి నీళ్లు తీసుకొచ్చి చెట్టుకు పోస్తుంది. అత్తయ్య గారు, ఈ భూమి అంతా పచ్చగానే ఉంది. ఈ మొక్క ఉన్న చోట మాత్రమే భూమి ఎండిపోయి ఉంది. ఈ మొక్క మాత్రమే ఎండిపోయింది. ఈ చుట్టుపక్కల ప్రదేశం అంతా పచ్చగానే ఉంది ఏంటండి? అవును లక్ష్మి, నేను అదే చూస్తున్నా. లక్ష్మి, ఆ మొక్క పచ్చబడింది. ఆ మొక్కకి బంగారు బిళ్ళలున్నాయేంటి? అవునత్తయ్య గారు, మీరు చెప్పింది నిజమే. ఎందుకే కదా ఈ మొక్క ఎండిపోయి ఉంది. ఈ మొక్కున్న నేల కూడా ఎండిపోయింది.
నీళ్లు పోయంగానే ఈ మొక్క తొందరగా పచ్చబడింది. ఆ మొక్కున్న నేల కూడా పచ్చగానే ఉంది. విచిత్రం ఏంటంటే ఈ మొక్కకి బంగారు బిళ్ళలు కాసాయేంటండి? లక్ష్మి, మనం అసలు ఎక్కడికి వచ్చాం? ఈ చెట్టు ఏమో మొత్తం బంగారం చెట్టులా ఉంది. ఈ చెట్టు చుట్టూ మొత్తం డబ్బు, ధనం, బంగారం, వెండి ఇవన్నీ ఉన్నాయేంటి లక్ష్మి? అవునత్తయ్య గారు, నేను అదే చూస్తున్నా. మొత్తం బంగారం, డబ్బు, వెండి ఇవన్నీ ఉన్నాయంట అత్తయ్య గారు. నాకు కూడా ఆశ్చర్యంగానే ఉంది. బంగారు లోకానికి మీకు స్వాగతం, సుస్వాగతం. నేను ఈ బంగారు చెట్టును మాట్లాడుతున్నాను. లక్ష్మి, నువ్వు నాకు నీరు పోసినందుకు నీకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మీ ప్రవర్తన నాకు చాలా బాగా నచ్చి, మీ మంచి మనసు నేను తెలుసుకొని మిమ్మల్ని నా బంగారు లోకానికి నేను తీసుకువచ్చాను. మీకు ఏదైనా సమస్య ఉంటే నాకు చెప్పండి, నేను మీకు సహాయం చేస్తాను. మేము చాలా అప్పుల పాలయ్యాము బంగారు చెట్టు. మా భూములు కూడా అప్పుల కిందికే తీసేసుకున్నారు. అయినా కూడా అప్పు ముట్టడం లేదు. చివరికి మా మామగారు ఎంతో ప్రేమగా కట్టుకున్న ఇంటిని కూడా అప్పుల వాళ్ళు తీసేసుకొని మమ్మల్ని ఇంట్లో నుండి బయటకు గెంటేశారు. ఇప్పుడు ఎటు తోచని పరిస్థితుల్లో మేము అలా నడుచుకుంటూ వస్తున్నాం. అవును బంగారు చెట్టు, మా ఆయన ఎంతో ప్రేమతో ఆ ఇంటిని కట్టుకున్నాడు. ఆ ఇంటిని కూడా అప్పులవారు వచ్చి తీసేసుకున్నారు. మీరు డబ్బులు కట్టి మీ ఇంటిని మీరు తీసుకోండి అని చెప్పారు. మా దగ్గర అంత డబ్బు లేదు, అందుకే మేము అక్కడి నుండి వచ్చేసాం. దయచేసి నువ్వే మాకు సహాయం చేయి బంగారు చెట్టు. మా ఇల్లు మేము తీసుకొనులాగున మాకు కొంత డబ్బు ఇవ్వు. ఇలా మా ఇంటిని మాకు ఇప్పిస్తే నీ సహాయాన్ని మేము ఎప్పుడు కూడా మర్చిపోలేము బంగారు చెట్టు. నేను మీకు తప్పకుండా సహాయం చేస్తా కాంతమ్మ. మీరు నాకు చాలా సహాయం చేశారు. ఆ మొక్కకు నీరు పోసి నాలో మళ్ళీ ప్రాణం పోశారు. తప్పకుండా నేను మీకు సహాయం చేస్తా. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న బంగారం, డబ్బు, వెండి, నగలు అన్నీ మీకోసమే. ఇవి తీసుకొని వెళ్ళి మీ ఇంటిని మీరు సొంతం చేసుకోండి. మీ అప్పులను కూడా మీరు తీర్చుకోండి. ఇక నుండి మీరు సంతోషంగా జీవించండి. నీ సహాయం మేము ఎప్పుడూ మర్చిపోలేము బంగారు చెట్టు. చాలా కృతజ్ఞతలు బంగారు చెట్టు. మేము జీవితంలో మర్చిపోలేని సహాయం నువ్వు మాకు చేశావు. నీకు చాలా కృతజ్ఞతలు. ఇలా లక్ష్మికి కాంతమ్మ గారికి బంగారు చెట్టు సహాయం చేస్తుంది. ఆ నిధి మొత్తం తీసుకొని వాళ్ళ ఊరికి వెళ్ళి వాళ్ళ అప్పులన్నీ తీర్చుకుంటారు. వాళ్ళ ఇంటిని కూడా వాళ్ళు సొంతం చేసుకుంటారు. ఇక నుండి వాళ్ళు సంతోషంగా జీవిస్తారు. ఈ స్టోరీ గనక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన కార్టూన్ టీవీ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, మరొక కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా.